హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారా? ఇవి ఏం కాయలు అనుకుంటున్నారా? ఇవి వాక్కాయలండి. వాక్కాయలు పప్పు చాలా బాగుంటుంది. ఇదిగోండి, వాక్కాయల్ని 2 ముక్కల కింద కట్ చేసి అందులో ఉన్న చిన్న పప్పు తీసానండి. ఆ పప్పు కూడా బాదం పప్పులా ఉంటుందండి, ఆంకారం అనేది. ఇదిగోండి, ముగ్గిపోతే ఈ కలర్లో ముగ్గిపోతుందండి. కానీ ఆ వైట్ పింక్ ఉన్నదైతే పుల్లగా చాలా బాగుంటుంది. ముగ్గినా కూడా పుల్లగానే ఉంటుందండి. నేను ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేశానండి. ఇదిగోండి, కుక్కర్ పెట్టిన తర్వాత కుక్కర్ తీస్తున్నాను. ఇదిగోండి, పప్పు అనేది ఉడికిపోయిందండి. మాకు బాగా మెత్తగా ఉడకబెట్టొద్దు అన్నారని ఇలా ఉడకబెట్టానండి. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి నేను ఇలా పప్పు గుత్తితో లైట్గా ప్రెస్ చేశానండి, ఎక్కువ కాదు. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతే ఇష్టం ఉండదండి వీళ్ళకి. అదిగోండి, ఇలా బద్ద కింద ఉండాలి. వాక్కాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి, మళ్ళీ దొరకండి. 1 ఇయర్కి ఒకసారి దొరికితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.